సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో పనిచేసే కార్మికులకి గత 13 నెలలుగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కనీసం వేతనాలు ఇవ్వకపోవడం వల్ల కార్మికులంతా కూడా రాష్ట్ర వ్యాప్తంగా చాలా ఇబ్బందులు ఫీల్ అవుతా ఉన్నారు. ఇబ్బందులు ఫీల్ అవడమే కాకుండా వాళ్ళ జీవితాలు కూడా గడపలేని ఒక పరిస్థితిలోకి వాళ్ళు నెట్టవేయబడి ఈరోజు వందలాది మంది కార్మికులు హైదరాబాద్ సంక్షేమ భవన్ ముందు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తా ఉన్నారు. ఈ సందర్భంగా ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యాసంఘం పీడీఎస్సీగా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మేము ఒకటి అడుగుదలుచుకున్నాం. అయ్యా ముఖ్యమంత్రి గారు, వీళ్ళందరూ కూడా పేద బడుగు బలైన వర్గాల విద్యార్థులు ఎవరైతే ఉన్నారో, బీసీ ఎస్సీ ఎస్టీ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో, గవర్నమెంట్ హాస్టల్లో చదువుకున్న విద్యార్థులకి వాళ్ళకి టైంకి ఇంత వండి పెట్టి వాళ్ళకి కొన్ని బుద్ధులు నేర్పి హాస్టళ్ళకి పంపించే కార్మికులు వీళ్ళంతా. ఈ కార్మికుల మీద ఎందుకు కత్తిగట్టామని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. గత 13 నెలలుగా వీళ్ళు శాలరీస్ ఇవ్వకపోతే వాళ్ళ జీవితాలు వాళ్ళు ఎట్లా బతుకుతారని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. రోజువారీ ఖర్చులు కావచ్చు, రోజువారీ వాళ్ళకు ఉండేటువంటి ఖర్చులు, అదేవిధంగా వాళ్ళ పిల్లల జీవన స్థితిగతులు, వాళ్ళ జీవితం ఎట్లా గడుస్తుంది, మీరు ఎందుకు శాలరీస్ ఇవ్వట్లేదని చెప్పేసి ఈ సందర్భంగా మేము అడుగుతా ఉన్నాం. ఇప్పటికైనా వాళ్ళు పెట్టే ఆంక్షలు, వాళ్ళు పెట్టే డిమాండ్లు ఏవైతే గుర్తింపు కోరికలు కావు. వాళ్ళు జీవో నెంబర్ 60 ఇంప్లిమెంట్ చేయమంటున్నారు. జీవో నెంబర్ 9, జీవో నెంబర్ 49 ఏవైతే ఉన్నాయో వాటిని రద్దు చేయాలని చెప్పేసి వాళ్ళు డిమాండ్ చేస్తా ఉన్నారు. నెల తక్షణమే ఇన్ టైంలో శాలరీస్ ఇవ్వాలని చెప్పేసి వాళ్ళు అడుగుతా ఉన్నారు. కాబట్టి ఇది వాళ్ళ గొంతెమ్మ కోరికలు ఏమి కావు, మీరు తలుచుకుంటే చేయొచ్చు. కాబట్టి వెంటనే వాళ్ళ శాలరీస్ ఇన్ టైంలో ఇచ్చే విధంగా, వాళ్ళని ఆన్లైన్లో పేర్లు ఎక్కించే విధంగా, వాళ్ళని కనీసం కాంట్రాక్ట్ ఉద్యోగులైన గుర్తించాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం.